సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాలు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలు. చదవబడినటువంటి యొక్క లేఖన భాగం రాసినటువంటి గ్రంథకర్త ఎవరు అనంటే, దేవుని మాటలు మనం చూడగలుగుతాం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను రాసిన సామెతలు. ఉన్నటువంటి 31 అధ్యాయాలలో ఎక్కువ మేర సామెతలు చెప్పింది ఎవరు అనంటే రాజైన సొలొమోను. మరికొన్ని సామెతలు ఒక అధ్యాయంలో రాయబడినటువంటి సామెతలు అయితే యాకే కుమారుడైన ఆగూరు రాసింది. అయితే మరొక అధ్యాయము రాజైన లెమూయేలు మాటలు అని రాయబడతాయి. రాజైన లెమూయేలును గురించి కానివ్వండి, లేదా ఆగూరుని గురించి కానీ మనకి హిస్టారికల్గా ఏ విషయాలు కూడా దొరకవు. మనకి బిబ్లికల్గా ఉన్న వారిని కూర్చిన విషయాలు ఏమైనా తెలుస్తాయని ఎంత ప్రయత్నం చేసినా మనకి కనిపించవు. సో ఏమైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆగూరు లేకపోతే లెమూయేలు మాటలు వీటిని కూడా రాయించాడు అని అంటే హీ వాల్యూస్ దట్. ఆయన ఆ మాటలకు ఇస్తున్నటువంటి విలువ ఈరోజు సంఘం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఉన్నది కాబట్టి వీటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు. సరే, చదవబడినటువంటి ఈ మాటలో మనం గమనించినట్లయితే దేవునికి హేయమైనవి, అసహ్యమైనవి ఉన్నాయి అని తెలియజేస్తున్నాడు. అంతకు మునుపు ఈ మాటలు విన్నారో లేదో తెలియదు, కానీ ఈరోజైతే తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన మాటలు ఏంటి అని అంటే దేవునికి కూడా హేయమైనవి ఉన్నాయి, అసహ్యమైనవి ఉన్నాయి. కొన్నిసార్లు మనం సహజంగా ఒక మాట అంటాం, ఏమని, నాకు అసహ్యత కలుగుతుంది అని అంటాం, నాకు ఇష్టం లేదు అని అంటాం. అసహ్యత అది ఇంకా ఎక్కువ వెయిటేజ్తో కూడిన మాట. అలాగే నీ దేవునికి అసహ్యమైనవి కూడా ఉన్నాయి. నీ దేవుడు అని ఎందుకు అంటున్నాను అంటే, నీవు ఈ దేవుని ఆరాధించడానికి వచ్చావు. ఏ దేవుడు? యెహోవా. ఆయన ఆరాధించడానికి వచ్చినటువంటి నీ దేవునికి అసహ్యమైనవి ఉన్నాయి అని కూడా తెలుసుకోవాలి. నీ దేవుడు ప్రేమించేవాడు అన్న సంగతి ఎంత వాస్తవమో, నీ దేవుడు క్షమించేవాడు అన్న సంగతి ఎంత వాస్తవమో, నీ దేవుడు అంగీకరించేవాడు అనేది ఎంత వాస్తవమో, నీ దేవుడు కృప చూపించేవాడు అనేది ఎంత వాస్తవమో, నీ దేవుడు ఆశీర్వదించేవాడు అనేది ఎంత వాస్తవమో, అంతే వాస్తవం ఇంకొక సంగతి ఉంది. అదేంటి అని అంటే, నీ దేవునికి అసహ్యతను కలుగజేసేవి ఉన్నాయి, నీ దేవుడు అసహ్యించుకునేవి ఉన్నాయి, నీ దేవునికి ఇష్టం లేనివి ఉన్నాయి, హేయమైనవి ఉన్నాయి. నీ దేవునికి అవి ఇష్టం లేదు. అవి కూడా మనం తెలుసుకోవాలి. అవి ఎప్పుడైతే మనం ఎరిగి ఉంటామో అప్పుడు మనము లోకమును సంతోష పెట్టడానికి బదులుగా దేవుణ్ణి సంతోష పెట్టడానికి మనం అడుగులు వేయగలుగుతాం. ఆమేన్. కాబట్టి ప్రభువు మనల్ని సృజించినటువంటి ఉద్దేశం ఆయనతో సహవాసం చేయడానికి. అవునా? దేవుడు ఎందుకు నరులను సృజించాడు? ఆయనతో వారితో సహవాసం చేయడానికి. హీ ఈజ్ ఎ గాడ్ హూ వాంట్స్ ఫెలోషిప్. నీతో సహవాసం చేయడానికి నేను సృజించినటువంటి దేవునికి ఇన్ రెస్పాన్స్ తిరిగి ఏమివ్వగలుగుతున్నావు, ఏమిస్తున్నావు అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. కానీ దేవునికి అసహ్యమైనవి ఉన్నాయి, హేయమైనవి ఉన్నాయి అన్న సంగతి నేర్చుకోవాలి. ఆ 7 ఏంటి అనే విషయాలను ఒకసారి చూద్దాం. మొట్టమొదటిది 17వ వచనం, అహంకార దృష్టి. చెప్పండి. రెండవది కళ్ళల్లాడు నాలుకయు, లయింగ్ టంగ్. ఓకే. తర్వాత నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. తర్వాత 7వది అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఈ 7 దేవునికి ఇష్టమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెరీ గుడ్. 7 దేవునికి ఇష్టమైనవి కావు, దేవునికి హేయమైనవి, దేవుడు అసహ్యించుకునేవి అన్న విషయాన్ని గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. అందులో రెండవది ఏమంటున్నాడు అని అంటే కళ్ళలాడు నాలుకయు అని అంటున్నాడు. అంటే లయింగ్ టంగ్, అబద్ధమాడు నాలుక. ఇది
చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అబద్ధం చాలా త్వరగా మన నోటి నుంచి వస్తూ ఉంటుంది. అది చిన్నదిగానే కనిపిస్తుంది. టైం బీయింగ్ తప్పించుకోవడానికి లేకపోతే సేవ్ అవడానికి ఒక మాట మనం వదిలేస్తూ ఉంటాం. అయితే మనం తప్పించుకోవడానికి మనము ఒక మాట అదిలో వదిలేసి సేవ్ అయ్యామని అనుకుంటున్నాము. కానీ ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అసహించుకుంటున్నాడు. ఆయనకి అసహ్యమైంది కదా అది. అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి నేను ఒక అబద్ధం చెప్పాను. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి నేను అలా చెప్పాను కాబట్టి దేవుడు సంతోషపడలేదు. దేవునికి అసహ్యము అది. కాబట్టి మన భక్తి జీవితంలో కొన్నిసార్లు మనం ఎలా ఉంటున్నామంటే నోయింగ్లీ అండ్ విల్లింగ్లీ ఈ పని చేస్తూ ఉంటాం. ఎలా? నోయింగ్లీ అండ్ విల్లింగ్లీ, తెలుసు మరియు కావాలని. తెలుసు మరియు కావాలి. తెలిసి చెప్తున్నాం, వీఆర్ లయింగ్. రెండవదిగా కావాలనే అబద్ధం చెప్తున్నాం. అంటే ఈ రెండు ఏం చేస్తున్నాయి అని అంటే మన జీవితాల్లో దేవుని దృష్టిలో మనం ఎలా కనబడుతున్నాము అనేది తెల్లమవుతుంది. అంటే దేవునికి అసహ్యమైనవి, దేవుడు ఇష్టపడినటువంటి వాటిని మన జీవితాల్లోనికి అనుమతిస్తూ ఉన్నాము. అంటే దాన్ని ఏం చేస్తున్నామంటే ఇంటెన్షనల్గా మనం ఏం చేస్తున్నాం? వీఆర్ డిసీవింగ్ అదర్స్ విత్ ఏ లై. కావాలనే ఎరిగే ఇతరులను మోసగించటానికి మన నోట అబద్ధానికి తాగు ఇస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం నేను తరచుగా ఒక సహోదరుతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఏమనంటే, అన్న బాప్తిసం తీసుకోండి. 2012లో పరిచయం అయిన సహోదరుడు. అంటే నేను ఇంకా పరిచర్య ప్రారంభించడానికి ఈ ప్రాంతానికి వచ్చాను. అప్పుడు పరిచయం అయ్యాడు. ప్రతి సందర్భంలో బాప్తిస్మాలు ఇస్తున్న సమయాల్లో ప్రతిసారి చెప్తూ ఉండేవాడిని. కానీ ఎప్పుడు ఒకే జవాబు చెప్పేవాడు. ఏమనంటే, మేము పని చేస్తున్న చోట కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది పాస్టర్ గారు, అందుకే తీసుకోవట్లేదు అని. నేను ఒక మాట చెప్తూ ఉండేవాడిని. ఆ పరిస్థితి మీకు ఎదురొచ్చినా మీరు ఎలా మాట్లాడాలో దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడన్నా, ఏం పర్లేదు. మీరు అలా మాట్లాడకుండా ఉండడానికి దేవుడు ఆ పరిస్థితుల నుంచి అవసరమైతే మిమ్మల్ని తప్పిస్తాడు. ఆ పరిస్థితుల నుంచి, లేదా ఒకవేళ ఆ పరిస్థితుల్లో మీరు ఉంటే అప్పుడు ఏం జవాబు చెప్పాలో కూడా మీకు దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా అంతకంటే ఏం చెప్తామండి, అవునా? లేదా ఎల్లకాలము ఏదో ఒక సాకు ఉంటుంది, అవునా కదా? ఎల్లకాలం ఏదో ఒక సాకు ఉంటుంది. సాకు లేకుండా ఏ రోజు ఉంటుంది? ఉదాహరణకి ఏంటి డ్యూటీకి లేట్ వచ్చామనంటే టక్మని ఏదో వచ్చేస్తుంది. బట్ యు నో ద ఫ్యాక్ట్, నీకు నిజం తెలుసు. అంటే ఎల్లకాలము అది వస్తుంది కదా. ఎల్లకాలము ఇదే కాదు, ఏదో ఒక బలహీనత, ఏదో ఒకటి షార్ట్ కమింగ్ అనేవి ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మనం ఏం చేయాలి అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఆ పరిస్థితుల్లో నుంచి నీకు జయము ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు కాబట్టి, సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టి, నువ్వు దేవుని కొరకు నిలబెడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఆమేన్. నీవు ఇలా ఉండాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా ఆ తీర్మానంలో నిలబడడానికి కావాల్సినటువంటి సహాయం. ఉదాహరణకి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. వారు ఏమని నిర్ణయం తీసుకున్నారు చెప్పండి? ఒక మాట రాయబడి ఉంది, తమ్మును తాము చెప్పాలి అపవిత్రపరచుకొనకూడదని తీర్మానం చేసుకున్నారు. నాట్ టు డిఫైల్ దెమ్సెల్ఫ్ అని రాయబడింది. అపవిత్రపరచుకొనకూడదని వారు తీసుకున్న తీర్మానంలో దేవుడు వారిని నిలబెట్టాడా లేదా? దేవుని ఘనపరచాలి అని వారు తీసుకున్న తీర్మానంలో దేవుడు వారిని ఫెయిల్ చేశాడా, నిలబెట్టాడా? చెప్పండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు తీసుకునే తీర్మానము ఫెయిల్ కాకుండా దేవుడు చేస్తాడు. నమ్మితే ఆమె చెప్పండి. నువ్వు తీసుకున్నటువంటి తీర్మానంలో నువ్వు నిలబడడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి ఒక పాటలో కూడా ఈ చరణాన్ని పెట్టాం. పాపాన్ని పారద్రోలతాడు, పరిశుద్ధుడుగా నిన్ను చేస్తాడు, అణువు నీకు బోధిస్తాడు. ఏం చేస్తాడంట? అంత చెప్పండి. ఏం బోధిస్తాడు? అణువు బోధిస్తాడు. అణువు నీకు బోధిస్తాడు, పరిశుద్ధాత్మతో నేను నింపుతాడు, పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. చూసారు?
అణువు బోధించే దేవుడు ఉన్నాడు కాబట్టి సాకులు చెప్తూ నీ దేవుని వెంబడించే విషయంలో నీ తీర్మానంలో వెనకడుగు వేయద్దు. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లయింగ్ టంగ్ లేకపోతే కలలాడు నాలుక అనేది ఎంత సీనియర్ వ్యక్తుల జీవితాలలో అయినా కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపించింది కాబట్టి నీ భక్తి జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవడానికి వీల్లేదు. అదొక బలహీనతగా అలా ఉంది. ఆ బలహీనతను జయించే శక్తి కొరకు వారి కొరకు ప్రార్థించాలి. నీవు నీ కొరకు కూడా ప్రార్థించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఇటువంటి స్వభావం కలిగినటువంటి వారు విషయమై రాయబడినటువంటి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఏం కాడంట? ఎందుకు? అబద్ధమాడుటకు. ఆయన ఏమై ఎవరు? దేవుడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు. ఇప్పుడు అదే దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు నీ జీవితంలో అబద్ధానికి స్థానము ఇవ్వకూడదు. అంటే నీ దేవుని స్వభావం ఏంటి? నీ దేవుని స్వభావం ఏంటి? అబద్ధమాడని దేవుడు. అవునా? చెప్పండి, ఎటువంటి వాడు? అబద్ధమాడని. ఇప్పుడు ఆయనను అంగీకరించిన నీకు ఇవ్వబడిన బిరుదేంటి? యోహాను 1:12 ప్రకారం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు నీ దేవుడు సత్యవంతుడు, అబద్ధమాడని వాడు. ఆయన రక్తములో కడగబడిన నీవు ఆయన బిడ్డవై ఉన్నావు. ఆయన బిడ్డవైన నీ నోట ఆయనకి ఇష్టము లేని మాట రావడానికి వీల్లేదు. అయితే వస్తుంది కదా. ఇది ఏ స్వభావం? అపవాది సంబంధమైన స్వభావం, మానవ స్వభావం. అయితే దేవుని యొక్క స్వభావం ఏంటి? దేవుడు అబద్ధమాడాడు. ఆయన అబద్ధమాడకు ఆయన నరుడు కాదు. అంటే ఇప్పుడు ఈ స్వభావం మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది. హృదయం అనే మన జీవితాలలో, అది ఈ మనస్సులో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. అదేంటి? ఒకవైపు నుంచి అబద్ధమును ప్రేరేపించి ఆత్మ పనిచేస్తుంటే, మరొక వైపు నుంచి సంఖ్యాకాండం 23:19 ప్రకారము దేవుడు అబద్ధమాడడు, ఆయన నరుడు కాదు అబద్ధమాడని. ఆయన బిడ్డమైన నీకు ఇప్పుడు ఒక రెజ్లింగ్ జరుగుతుంది, పోరాటం జరుగుతుంది, కుస్తీ జరుగుతుంది. ఈ పోరాటంలో మనము ఎవరికి ఓకే అంటామో, ఎవరి వైపుకు మనం తిరుగుతామో వారు జయం పొందుతారు. కొన్నిసార్లు అపవాది యొక్క ఆలోచన బహుబలంగా పనిచేస్తూ దేవుని యొక్క ప్రేరేపణను కూడా అధిగమించి మాట్లాడే పరిస్థితులు కొందరి జీవితాలలో, కొన్ని పరిస్థితుల్లో ఉంటే, మరి కొందరి జీవితాలలో దేవుని మాట అంతే ఖచ్చితంగా నిలిచి ఈ ఆలోచనలన్నిటిని కూడా పడగొడుతూ, ఈ ఆలోచనలన్నీ కూడా చెదరగొట్టుకుంటూ, ఈ ఆలోచనలన్నిటిని జయిస్తూ దేవుని సంబంధిగానే కొనసాగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇట్స్ నాట్ న్యూ, కొత్తదేమీ కాదు. అయితే మనం తీసుకున్నటువంటి తీర్మానాలు, ఆయన ఏమై ఉన్నాడో తెలిసిన తర్వాత ఆయనను వెంబడిస్తున్నటువంటి మన జీవితాలలో మనం తీసుకున్న తీర్మానం మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. ఎందుకు? తీర్మానం చేసుకుంది నేను కాబట్టి. ఆమేన్. తీర్మానం చేసుకుంది నేను కాబట్టి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో గమనిస్తే, ఇటువంటి స్వభావం కలిగిన వారు స్థలం ఏది, ఎక్కడ ఉంటారు అని రాయబడింది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, చెప్పండి ఇప్పుడు, అబద్ధికులందరూను అగ్ని గంధకములతో ఎక్కడ ఉంటారంట? అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము.
దేవునికి అసహ్యమైనది మన జీవితాలలో ఉండే స్థలము అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతారు. దేవునికి హేయమైన ఇప్పుడు చదివినటువంటి లిస్ట్ ఉంది చూసారా, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధీకులు, మొత్తం 8 విషయాలను గురించి ప్రస్తావన చేశాడు. అంటే నీ డెస్టినీ నువ్వు ఎక్కడికి డ్రా చేస్తున్నావు అని, నీ డెస్టినీ, నీ గమ్యాన్ని నువ్వు ఎక్కడికి గీసుకుంటున్నావు? ఎక్కడికంటే అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందడానికి డెస్టినీని గీసుకుంటున్నావు. అంటే నీకు నీవే ఒక మార్గాన్ని వేసుకుంటున్నావు. తెలుసు కానీ ఇంకా మాట్లాడుతున్నావు, తెలుసు ఇంకా అబద్ధాలు, తెలుసు ఇంకా. అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటి అంటే నీకు నీవే ఒక త్రోవను వేసుకుంటున్నావు, నీకు నీవే అవకాశం ఇచ్చావు, నువ్వు ఎక్కడ ఉండాలో నీవు నిశ్చయించుకున్నావు. రోజు సంగమా, ప్రేమ కలిగినటువంటి దేవుడు తన హృదయాన్ని నీతో పంచుకుంటున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు తన హృదయాన్ని నీతో పంచుకుంటున్నాడు. ఏమని? ప్రియ కుమారుడా, కుమార్తె, ఇది నాకు ఇష్టం లేదు. నువ్వు ఇదే కలిగి ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావంటే అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతావు. నువ్వు అక్కడ ఉండడానికి ఇష్టం లేదు, అందుకే నీతో మాట్లాడుతున్నానే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నాకు ఇష్టం లేదు ఇది, నేను అసహించుకునేది ఇది, హేయమైనది ఇది అని మాట్లాడుతున్నాడు. ఆమేన్ అండి. మీరు మీ పిల్లలతో కొన్నిసార్లు కూర్చోబెట్టుకుని మీ హృదయాన్ని పంచుకున్నట్లుగానే, నానా నువ్వు ఇలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు, నువ్వు ఇలా మాట్లాడటం ఇష్టం లేదు నాకు, ఇగో నువ్వు అలా చేసావు అది నాకు ఇష్టం లేదని నువ్వు ఎలా అయితే నీ బిడ్డలను కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నావో ప్రేమ కలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో అదే చేస్తున్నాడు. కారణం పర్యవసానం గుండెలు బాదుకునేదిగా ఉంది. పర్యవసానం దేవునితో కాక నిత్య నరకాగ్నిలో ఉండే స్థలం ఏంది. అక్కడ నుంచి నిన్ను తప్పించడానికి దేవుడు ఇక్కడ కూర్చోండబెట్టి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ నుంచి, ఆ స్థానం నుంచి, అగ్ని గంధకములతో మండుగుండములో నుంచి నిన్ను తప్పించడానికి ప్రేమ కలిగిన దేవుడు తన వాక్కును మాట్లాడుతున్నాడు. మరలా 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 మరలా. ఎంత గొప్ప దేవుడు. ఈ లైస్ అనే దాన్ని గురించి స్టడీ చేస్తున్నప్పుడు అందులో భక్తులు చాలా విషయాలు రాస్తూ వచ్చారు. ఒక 6-7 రకాలైనటువంటి లైస్ను గురించి ఒక చక్కటి అంశాన్ని నేను చదువుతూ వస్తూ ఉన్నాను. వాటిలో మొట్టమొదటి లై, అబద్ధం. లేవికాండం 19:11 నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఇది చాలా ఖచ్చితంగా ఇస్తున్నటువంటి ఆజ్ఞ. చెప్పండి ఏంటిది? ఆజ్ఞ. చాలా స్పష్టంగా ఇస్తున్న ఆజ్ఞ. నేను మీ దేవుడైన యెహోవాను, కాబట్టి జాగ్రత్త వినండి అని చెప్తూ, మీరు దొంగిలించకూడదు, బొంకకూడదు అంటే తెలుసు కదా. కాదు కదా, పేతురు అంటాడు చూసారా, నాకేం తెలుసు ఆయన, నేను ఎప్పుడు లేను ఆయనతో, అసలు ఈ ఊరు రావటమే ఫస్ట్ టైం అన్నట్లు కాదు మొక్కడు. ఓకే, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఇట్స్ ఎ కమాండ్. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది మోసపుచ్చే మాటలు. సామెతల గ్రంథం 24:28 నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? మళ్ళీ చూడమ్మా, నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. రైట్, ఏం చేయకూడదంట? నీ పొరుగు వారి మీద ఏది? నిర్నిమిత్తముగా నీ పొరుగు వారి మీద సాక్ష్యము పలుకకుము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? ప్రశ్న. ఈరోజు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు. మార్కు సువార్త 13:22 ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచన క్రియలను, మహత్కార్యములను అగపరిచెదరు. చూడండి, మీరు జాగ్రత్తగా ఉండుడి. అంటే ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారు? నేనే క్రీస్తును అని అబద్ధం చెప్తున్నారు. దట్ ఈస్ డిసీట్ఫుల్ కదా, అది మోసము. ఏమని మోసం చేస్తున్నారు? నేనే క్రీస్తును అని చెప్పేవారు ఎవరు అని అంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు.
అబద్ధ క్రీస్తులు వస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? వారు మోసపూరితమైన మాటలు తెలియచేస్తారు. మోసపూరితమైన మాటలు దేంతో లింక్ చేయబడ్డాయి అని అంటే అబద్ధంతో లింక్ చేయబడ్డాయి, అంతే కదా. మోసపు మాట వస్తుంది అని అంటే అది అబద్ధముతో జత చేయబడింది. ఆ అబద్ధం ఏం చేస్తుంది అని అంటే మోసగించే మాటలు తెలియజేస్తుంది. అబద్ధపు మాటలు, ఈ మోసము అనేది రెండు కలయిక. ఇప్పుడే 1 hour 5 minutes చూడండి ఎంత ట్రికీగా, ఎంత ఈజీగా ఆ మోసపు మాట చెప్పేస్తున్నా కదా. అంటే ఈ రెండు కూడా కవల పిల్లల్లాగా పనిచేస్తున్నాయి. సో ఇవి ఏమాత్రమును కూడా దేవుడు మెచ్చుకునేది కాదు, అసహించుకునేది అనేది తెలుసుకోవాలి. మూడవది హిపోక్రసీ అని అంటారు. హిపోక్రసీ అంటే వేషధారణ. ఇట్ ఈజ్ ఆల్సో ఏ లై. వేషధారణ కూడా ఒక అబద్ధమే. మాస్క్ తెలుసు కదా, మాస్క్ పిల్లలకు కూడా అప్పుడప్పుడు మాస్క్ కొనిస్తూ ఉంటారు కదా, లైనో లేకపోతే టైగరో సంథింగ్ బొమ్మలు ఉంటాయి కదా. ఆ మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన నేను టైగరో, లైనో లేకపోతే క్యాటో ఇంకోటి అయిపోతానా? కానీ నేను బయటికి కనిపించడానికి ఐఎమ్ యాక్టింగ్. మరి నేను చూపిస్తున్నాను ఆ మాస్క్ పెట్టుకుని, బట్ నేను మాస్క్ లోపల ఉన్న రీతి ఇంకొకటి. ఇట్స్ అ లై. అంటే నేను వేసుకున్నటువంటి ముసుగు, నేను జీవిస్తున్నటువంటి విధానం ఈ రెండిటికి మ్యాచింగ్ అవుతుంది. అంటే ఇట్స్ ఏ లై. అది అబద్ధం. ఇంకొక అబద్ధం చెప్పాలి అని అంటే కనుక కొన్నిసార్లు మనం పాడేది అబద్ధమే పాడుతూ ఉన్నాం. అంటే దేవుని మీద ఆధారపడతాను, దేవుని కార్యాలను గురించి పాడతాము కానీ ఆ కార్యాలను నిజంగా నమ్మని వారిగా ఉంటాం. అంటే మనం పాడుతున్నాం కానీ దానిని నమ్మడం లేదు. అంటే అబద్ధంలో ఉన్నాం. అబద్ధం మన జీవితంలో ఏదో పాడాలి, అందరూ పాడుతున్నారుగా నేను పాడాలి, అందరూ పాడుతున్నారుగా నేను పాడాలి, అందరూ చప్పట్లు కొడుతున్నారుగా నేను. ఈ హృదయంలో నుంచి వస్తుందా? రాట్లే. ఇట్స్ ఎ లై. అందరూ నోరు తెరిచి స్తుతిస్తున్నారుగా నేను కూడా స్తుతించాలి, అది హృదయంలో నుంచి వచ్చిందా? రాలేదు. ఇట్స్ ఎ లై. అందరూ ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నారు, నేను రాకపోతే ఏమని అనుకుంటారేమో అని వచ్చేవనుకో, ఇట్స్ ఎ లై. అది నీ హృదయంలో లేదు. అందరూ వచ్చారుగా, వస్తున్నారు కాబట్టి. పలానోడు సహకరిస్తున్నారు కదా, నేను కూడా సహకరించకపోతే అది నీ హృదయంలో నుంచి రాలేదు. ఇట్స్ ఎ లై. యూఆర్ డూయింగ్, యూఆర్ ప్రిటెండింగ్, బట్ దట్స్ నాట్ ద ఫ్యాక్ట్. అది వాస్తవం కాదు. ఇట్స్ ఎ లై. అంటే ఎన్ని ఫామ్స్లో ఉన్నాయో చూడండి. వెన్ ఇట్ కమ్స్ టు లై, అబద్ధం అనగానే కేవలం మాటే అనుకోవద్దు, కానీ ఇలా క్రియల ద్వారా కూడా ఎప్పటికప్పుడు మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. హిపోక్రసీ అనే దాన్ని యేసు ప్రభు కొరడా జులిపించాడు హిపోక్రసీని. మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా చదవండి. యేసు ప్రభు ఎంత కఠినంగా, ఎంత గట్టిగా మాట్లాడుతూ వచ్చాడో. ద హోల్ చాప్టర్, అధ్యాయం అంతా కూడా వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, హై టోన్తో మాట్లాడతాడు. అంటే వీరు బయటికి కనిపిస్తున్నటువంటి భక్తి వారిలో హృదయంలో లేదు. ఇట్స్ ఎ లై. అంటే మన జీవితంలో ఎరుగకనే కొన్ని చేస్తూ అబద్ధంలోనే బ్రతుకుతూ ఉన్నాం. అబద్ధ జీవితాన్ని కొనసాగిస్తుంది. లీడింగ్ వెళ్తుంది, బండి వెళ్తుంది, మొత్తానికి వెళ్తుంది, కానీ ప్రభు సంతోషించేటట్లుగా తెలియదు. బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటాం కదా సరా, పాయింట్ ఉండదు. ఆ పాయింట్ చెప్పడానికి ఎస్ ఆర్ నో అని చెప్పడానికి వి బీట్ అరౌండ్ ద బుష్. దేవాతి దేవుడు కయ్యను ఒక మాట అడిగాడు. చెప్పండి, ఏమని అడిగాడు? కయ్యను, నీ తమ్ముడు. డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? నేను చంపాను. ఇది డైరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ నేను చంపాను అని అనకుండా ఏం చేస్తున్నాడు? దీన్నే బీటింగ్ అరౌండ్ ద బుష్. ఏమంటున్నాడు? నేనేమైనా కావరు. నిన్ను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు ఇస్తున్న జవాబు ఏంటి? దేవుడు అడుగుతున్నది ఏంటి? కయ్యను ఇస్తున్న జవాబు ఏంటి? అవునా కాదా? ఎస్ ఆర్ నో ఆన్సర్. ఆప్షన్ సి లేదు. ఇంకా అదే ఏలోనే ఎస్/నో అని పెట్టారనుకోండి, బి ఆప్షన్ లేదు. ఆ ఏలో ఒకటి కొట్టేయాలి అంతే. సంసోను కూడా అది చేస్తూ ఉన్నాడు. డైలీలా బుజ్జగిస్తూ నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది అని అంటే ఆడుకున్నాను, రోజులు ఆడుకున్నాడు. చాలా సింపుల్ ఆన్సర్ ఏంటి? ఈడుంది అని అంటే ఆ రోజే మాడేసేవాడు కదా.
కానీ చివరికి మొత్తానికి తన బలాన్ని, తన బలహీనతకు లోబడి తన బలహీనతను చెప్పేశాడు, తన బలాన్ని చెప్పేశాడు. తన బలహీనతలో నిలిచి ఆ బలహీనతకు జయించలేక తన బలము దేవుడు ఎక్కడ ఉంచాడో ఆ బలాన్ని చెప్పేశాడు. తన జీవితం నష్టపోయాడు. గమనించండి. తర్వాత ఈ అబద్ధం అనే దాంట్లో ఇంకొక ఫామ్ ఏంటి అని అంటే డినాయల్, తృణీకరణ. నేను ప్రేమిస్తున్నాను కానీ ప్రేమించడం లేదు, నేను క్షమిస్తున్నా కానీ క్షమించడం లేదు, దేవుని మాటకు నేను లోబట్టలేదు. వి డినై. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ పీటర్స్ డినయల్. యేసు ప్రభుతో లేడా 3.5 సంవత్సరాలు ఉన్నాడా? కానీ ఏమంటున్నాడు? ఓసారి కాదు, రెండవసారి కాదు, మూడోసారి కూడా ఏమంటున్నాడు? నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు. ఇట్స్ డినయల్. అంటే తెలుసు నీకు, కానీ నువ్వు డినై చేస్తున్నావు, దాన్ని తృణీకరిస్తున్నావు దాన్ని. ఇట్స్ ఎ లై, ఇట్స్ ఎ లై. ఇందులో ఈ అబద్ధం అనే దాంట్లో మరొక కోణం ఏంటి అని అంటే, నీకు అప్పగించబడిన నువ్వు చేయవలసిన పనిని కాక ఇంకొక పని చేస్తూ ఉన్నప్పుడు, లేదా ఒక నిబంధన చేయబడిన తర్వాత ఆ నిబంధనకు బయట నువ్వు పని చేస్తున్నప్పుడు అది కూడా అబద్ధమే. ఉదాహరణకి, నేను నీ కంపెనీతో పని చేస్తానని చెప్తూ ఇంకో కంపెనీతో వర్క్ చేస్తున్నావు అనుకో, ఇట్స్ ఎ లై. అంటే నీకు ఒక వాగ్దానం ఇచ్చాను, ఆ వాగ్దాన్ని మీరి నేను ఇంకో పని చేస్తున్నాను అని అంటే ఇది లై, అబద్ధం. అబద్ధంలో బ్రతుకుతున్నాను. గమనిస్తున్నారా? అంటే వీటిని మనం పెద్ద సీరియస్గా తీసుకోలేదేమో కొన్నిసార్లు. దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి మాటలు గమనించినట్లయితే యెహోషువ గ్రంథం ఒకసారి చూడండి, 22వ అధ్యాయము 15 నుంచి 19 వచనం వరకు. జాషువా చాప్టర్ 22 వర్స్ 15 to 19. వారు గిలాదు దేశంలోనున్న రూబేనీయుల యొద్దకును గాదీల యొద్దకును మనషే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనరి, యెహోవా సర్వసమాజపు వారు చెప్పునదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇజ్రాయేలీయుల దేవుని మీద మీరేల తిరుగుబాటు చేయుచున్నారు? పేరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను గదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహము చేసిదరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మీద కోపపడును గదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరము నుండి యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము కాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడి మా మీద తిరగబడకుడి. చూసారా? ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించవలసింది దేవుని అయితే ఆ దేవుని విడిచిపెట్టి మరొక బలిపీఠాలు కడుతున్నారు. ఈరోజు మన జీవితాలలో ఏ బలిపీఠాన్ని కలిగి ఉన్నా ఇట్స్ లై. ప్రార్థన బలిపీఠం, సమర్పణ బలిపీఠం, ధ్యానం అనే బలిపీఠం, ఏ బలిపీఠాలు మన జీవితాలు రీప్లేస్ చేసుకున్నాం, పక్కకు పెట్టేసాం. ఇట్స్ ఎ లై. ఈ అబద్ధము అనే దాంట్లో మరొక ఫేస్ ఏది అని అంటే సెల్ఫ్ డిసెప్షన్, నన్ను నేనే మోసం చేసుకోవడం. ఉదాహరణకి, నాకు ఆరోగ్యం బాగాలేదండి, ఛాతిలో నొప్పిగా ఉంది, ఏం లేదులే అన్నట్లుగా ఉన్నాను అనుకోండి, అది ఎసిడిటీనో లేకపోతే నిజంగా స్ట్రోకో ఏదో తెలియదు, కానీ నన్ను నేను ఏమని ప్రిటెండ్ చేసుకుంటాను, ఎలా సెల్ఫ్ డిసెప్షన్ చేసుకుంటున్నాడు, ఐఎమ్ ఓకే. అప్పుడు ఏమవుతుంది? మొత్తానికే ప్రమాదం. నీవు ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నావో నీకు తెలుసు, అది ఒప్పుకో దేవుని దగ్గర. అలా కాకుండా నాలో పాపము లేదు అని చెప్పుకున్నవాడు అబద్ధీకుడు అని అన్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును.
మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఇది సెల్ఫ్ డిసెప్షన్. ఈ సెల్ఫ్ డిసెప్షన్లో నుంచి మనం బయటికి రావాలి. అంటే వెన్ ఇట్ కమ్స్ టు లై అనే ఈ యొక్క మాటలో ఎన్ని కోణాలు దాగి ఉన్నాయో చూడండి, గమనించండి. ఈ యొక్క లై అనే మాటలో మోసం దాగుంది, హిపోక్రసీ దాగుంది, వేషధారణ దాగుంది. డైరెక్ట్ ఆన్సర్ కాకుండా ఏదో సాకులు చెప్పే మనస్తత్వం దాగుంది, తృణీకరణ దాగి ఉంది ఇందులో. దానితో పాటుగా మన జీవితాలలో సెల్ఫ్ డిసెప్షన్ అనేది కూడా దాగి ఉంది. తర్వాత బలిపీఠాలు, వేరే బలిపీఠాలను కలిగి జీవిస్తున్నా. మెడలో సిలువ కానీ కనిపించకుండా ఎక్కడో ఒక తాడు ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఏంటి? దీన్నైనా తీసిపడి, దీన్నైనా తీసేయి. అంటే నీకు ఇది కావాలి, ఇది కావాలి అంటే నువ్వేం చేస్తున్నావు? పైకి ఒక బలిపీఠాన్ని చూపిస్తూ లోపల వేరొక బలిపీఠాన్ని కడుతున్నావు. నిన్ను పతనం చేసే బలిపీఠాన్ని కట్టుకుంటున్నావు. ఓ క్రైస్తవుడా, ఒకవేళ ఇంకా నువ్వు ఆ బలిపీఠాలు నీ దేహం మీద ఎక్కడైనా కట్టుకుని ఉంటే గనక ఈరోజు దాన్ని తీసి పడవేసి నిజంగా దేవుని బలిపీఠం కిందకి రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి సహాయం చేస్తాడు. ఆమేన్. మన జీవితాల్లో దేవునికి ఇష్టమని ఈ రెండవ విషయాన్ని నేర్చుకున్నాం. ముందు కొనసాగుదాం ప్రార్థనాపూర్వకంగా. ప్రభు మనకు సహాయం చేయను గాక.